తర్వాతది ప్రాంతీయ వివక్షత. ఇది ఒక వ్యక్తి నివాస స్థలం లేదా జన్మస్థలం ఆధారంగా చూపే వివక్షత. ఉదాహరణలు చూసుకుంటే గ్రామాల పట్ల పట్టణాలు, చిన్న పట్టణాల పట్ల పెద్ద నగరాలు, గిరిజన ప్రాంతాల పట్ల మైదాన ప్రాంతాలు చూపే వివక్షనే ప్రాంతీయ వివక్షను కూడా చెప్పుకోవచ్చు. ఇది పక్షపాతం లేదా మోసధోరణికి కారణంగా మొదలవుతుంది. తర్వాత చూసుకుంటే దివ్యాంగుల పట్ల వివక్షత. పిడబ్ల్యూడి చట్టం 2016 ప్రకారం నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వ్యక్తులను దివ్యాంగులుగా పరిగణిస్తారు. వీరిలో కొందరు పుట్టుకతో లేదా ప్రమాదాలలో శరీర భాగాలను కోల్పోవచ్చు. వీరిని అగౌరవం లేదా అవమానం పాలు చేస్తారు. ఇలా ఏంటంటే దివ్యాంగుల పట్ల వివక్షత అనేది గురవడం అనేది జరుగుతూ ఉన్నది. ఇక్కడ మనం ఈ చార్ట్లో మనం చూస్తే ఇది వివక్షక రకాలు. సో ఈ చార్ట్లో చూసుకుంటే అసమానత. అసలు అసమానత అంటే ఏంటి మనం డీటెయిల్గా చూద్దాం. ఈ అసమానతలు, వివక్షతలకు మూల కారణాలు పేదరికం, నిరక్షరాస్యత, సాంఘిక ఆచారాలు మరియు సాంప్రదాయాలు, మతం, నమ్మకాలు, వృత్తులు, అవిద్య, నిరుద్యోగం, అవగాహన లేమి, ఇవన్నీ కూడా ఈ అసమానతలకి కారణాలుగా చెప్పవచ్చు. అసమానతల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? అసమానతలు దీర్ఘకాలిక సామాజిక, ఆర్థిక అభివృద్ధిని దెబ్బతీస్తాయి. అసమానతలు సామాజిక అశాంతికి దారితీస్తాయి. ఆత్మగౌరవాన్ని అసమానతలు ప్రజల్ని పేదరికంలోకి నెట్టివేసి వారిని దెబ్బతీస్తాయి. ఇది శాంతి భద్రతల సమస్యకు, నేరాల పెరుగుదలకు, వ్యాధుల విస్తరణకు, పర్యావరణ క్షీణతకు దారితీస్తుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను పరిష్కరించకుండా మనం సుస్థిర అభివృద్ధిని సాధించలేము. ఇది మనకి అసమానతలు అంటే. తర్వాత చూసుకుంటే మార్పు వైపు అడుగులు. 19వ శతాబ్దం ప్రారంభం నుండి సమాజంలో స్త్రీలు, పురుషులు పాటిస్తున్న సామాజిక సాంప్రదాయాల గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు విస్తృతంగా ప్రజలకు అందుబాటులోకి వారు సామాజిక మార్పులలో భాగస్వాములయ్యారు. ఈ చర్చలను ప్రారంభించిన వారు భారతీయ సంఘ సంస్కర్తలు మరియు సంస్కరణ సమూహాలు. ఉదాహరణ రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, స్వామి దయానంద సరస్వతి, కందుకూరు వీరేశలింగం పంతులు, పండిత రమాబాయి, వీళ్ళందరూ కూడా మనకి ఈ చర్చలను మొదలుపెట్టినవారు. 19వ శతాబ్దం ద్వితీయార్థంలో సామాజిక సమానత్వాన్ని, న్యాయాన్ని కోరుతూ కుల వివక్షతకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారు నారాయణ గురు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సివి రామస్వామి నాయకర్, జ్యోతిరావు బాపులే, సావిత్రిబాయి పూలే, వీళ్ళందరూ కూడా కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వారు ప్రజలను ఏకం చేయడానికి వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. దళితులు, మహిళలు, గిరిజనులు, రైతులు అసమానతకు వ్యతిరేకంగా పోరాడారు. సంస్కర్తల ఒత్తిడి ఫలితంగా బ్రిటిష్ వారు అసమానతలను, వివక్షలకు వ్యతిరేకంగా చట్టాలను చేశారు. ఉదాహరణ సతీసాగమన చట్టం. సతీసాగమనం నిషేధ చట్టాన్ని 1829 సంవత్సరంలో చేశారు. తర్వాత చూసుకుంటే 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సమానత్వ సూత్రంపై సమాజం పునర్నిర్మించబడాలని ప్రజలు భావించారు. భారత రాజ్యాంగంలో సమానత్వ సాధనకు ప్రాధాన్యత ఇవ్వబడింది. ప్రజలకు తాము చేయాలనుకుంటున్న పనిని ఎంచుకోవడానికి స్వేచ్ఛ ఇవ్వబడింది. అయితే సమానత్వాన్ని సాధించడానికి రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు ఏంటన్నది చూద్దాం. రాజ్యాంగ ప్రవేశిక దేశ ప్రజలందరికీ సమాన హోదాను, అవకాశాలను కల్పిస్తుంది. అందులో 14వ నిబంధన చట్టం ముందు అందరూ సమానమే. 15వ నిబంధన మతం
జాతి, కులం, లింగం, పుట్టిన ప్రదేశం వంటి అంశాల ఆధారంగా రాజ్యం ఏ ఒక్క పౌరుని పట్ల వివక్ష చూపరాదు. 16వ నిబంధన ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పించటం. 17వ నిబంధన అంటరానితనాన్ని పాటించడం నిషేధం. దీన్ని పాటించిన వారు చట్ట ప్రకారం శిక్షించబడతారు. అణిచివేతకు గురైన వర్గాలకు సమాన స్థాయిని కల్పించేందుకు రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. 21A నిబంధన ప్రకారం చూస్తే 6 నుంచి 14 వయసులో ఉన్న బాలలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనేది ఇక్కడ చేయడం జరిగింది. ప్రభుత్వం సమానత్వాన్ని సాధించడానికి 2 మార్గాలను అనుసరిస్తుంది. 1 చట్టాల ద్వారా, 2 కార్యక్రమాల ద్వారా. అసమానతను మరియు వివక్షను తొలగించడానికి పరిష్కార చర్యలు. గొప్ప మార్పు తల్లిదండ్రుల నుండే రావాలి. ఇతరుల పట్ల తమ వైఖరులు, మాటలు, ప్రవర్తనలకు తల్లిదండ్రులే ఉత్తమ నమూనాలుగా నిలవాలి. ఇతర మతాల గురించి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. వారి నమ్మకాలను గౌరవించాలి. స్త్రీలను సమానంగా భావించి గౌరవించాలి. అంగవైకల్యం కలవారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను ప్రోత్సహించాలి. ఆరోగ్య సంరక్షణ మరియు విద్య వంటి నాణ్యమైన ప్రాథమిక సేవలను అందరికీ విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలి. నెక్స్ట్ ఏంటంటే మనం కొంతమంది హిస్టరీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూద్దాం. అందులో మొదటిది డాక్టర్ ఆనందీబాయి జోషి, భారతదేశపు తొలి మహిళా వైద్యురాలు. 1886వ సంవత్సరంలో వైద్యురాలిగా పట్టా అందుకున్నారు. 1887వ సంవత్సరంలో పూణేలో ఈవిడ మరణించారు. భారతదేశానికి తిరిగి వస్తుండగా ఆమె క్షయవ్యాధికి గురి అయి మరణించారు. డాక్టర్ నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా 27 సంవత్సరాలు జైలు జీవితం తర్వాత 1990వ సంవత్సరంలో విడుదలయ్యారు. దక్షిణాఫ్రికా పూర్వ అధ్యక్షుడు. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ఉద్యమానికి నెల్సన్ మండేలా నాయకత్వం వహించారు. జాతిపరంగా విభజితమై ఉన్న దక్షిణాఫ్రికా దేశంలో శాంతిని నెలకొల్పారు. 1990వ సంవత్సరంలో భారతరత్న అవార్డును స్వీకరించారు. ఈయనను దక్షిణాఫ్రికా గాంధీ అని పిలుస్తారు. తర్వాత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం భారతదేశపు 11వ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈయన గొప్ప శాస్త్రవేత్త మరియు గొప్ప రచయిత కూడా. ఈయన రచించిన బుక్ వింగ్స్ ఆఫ్ ఫైర్, ఈ పుస్తకంలో ఈయన చెప్పిన మాటలు, మనమందరం లోపల ఉన్న ఆ దైవాగ్నితో జన్మించాం. ఈ అగ్నికి రెక్కలిచ్చి ప్రపంచం అంతటిని ఆ మంచితనపు వెలుగులలో నింపడానికి మనం ప్రయత్నం చేయాలి. మనకందరికీ సమాన ప్రతిభ ఉండకపోవచ్చు, కానీ మన ప్రతిభను అభివృద్ధి చేసుకోవడానికి అందరము సమాన అవకాశాన్ని కలిగి ఉన్నాం అనేవి, ఇలాంటి మంచి మాటలు అనేవి ఏపీజే అబ్దుల్ కలాం గారు రాసిన పుస్తకం నుండి మనం గ్రహించడం అనేది జరిగింది. తర్వాత మరియప్పన్ తంగవేల్. ఈయన ఒక భారతీయ పారాలింపిక్ హై జంప్ క్రీడాకారుడు. 9 ఏళ్ల వయసులో తన కాలుకు గాయమైంది. కఠోర సాధన చేసి 2016వ సంవత్సరంలో బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగిన పారాలింపిక్స్లో పురుషుల హై జంప్లో ఈయన బంగారు పతకాన్ని సాధించడం జరిగింది. తర్వాత సింధుతాయ్ ఒక స్ఫూర్తిదాయక వ్యక్తి. సింధుతాయ్ 1948లో జన్మించింది. ఈమె తండ్రి ఈమెను విద్యావంతురాలిని చేయాలని ఎంతో ఆసక్తి కలిగి ఉండేవాడు. 20 ఏళ్ల వయసులో 9 నెలల గర్భంతో ఉండగా ఆమె భర్త ఆమెను చనిపోయేంతగా కొట్టాడు. ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చి అతి కష్టం మీద ప్రాణాలను నిలబెట్టుకుంది. అనాథల కోసం ఒక ఆశ్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారాన్ని ఈవిడ అందుకోవడం జరిగింది. ఇది వచ్చేటప్పటికి మనకి సమానత్వం వైపు అనే 12th లెసన్ సంబంధించిన టాపిక్.